ఎందుకంటే బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉందండి. ఒకసారి నాకు పరశురామ్ అంకుల్ కాల్ చేశారు, ఏంటి ఈరోజు నీ దివ్య పలుకులు రాలేదు అని. అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేదాన్ని. చేస్తుంటే ఏంటి నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నాను. అంటే లేదు అంకుల్, నేను కొంచెం ఏదో వర్క్లో ఉండి పంపించలేకపోయాను, పంపిస్తాను. నిన్న ఒకటి అడుగుతాను చెప్పవే అన్నారు. అడగండి అంకుల్ అన్నాను. కోడి ముందా గుడ్డు ముందా అన్నారు. కోడి ముందు అంకుల్ అన్నాను. ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు. చెట్టే ముందు అంకుల్ అన్నాను. ఎట్లా చెప్తావే అని అన్నారు. నా బైబిల్లో ప్రతిదానికి సమాధానం ఉంది అంకుల్. దేవుడు ఆయా ప్రకారము ఫస్ట్ పశు పక్షాదులని నిర్మించాడు అని ఉంది, వృక్షాలని క్రియేట్ చేశాడు అని ఉంది, దానికి ఫలాల్ని వృద్ధి చేశాడు అని ఉంది. అవి తర్వాత ఫలించినవి, అక్కడ విత్తులు వచ్చాయి. సో దాని ఆధారంగా బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉంది అంకుల్ అని. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అన్నాడు. జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివాడిని ఎంచుకుంటాడు అంకుల్, నేను ఎర్రిదాన్ని